జైమా శ్రీ శారదాదేవి వచనామృతంలో రెండవ భాగంలో 4వ అంశం మాతృదేవి వేంచేస్తున్నారు. స్వామి ఈశానానంద ఈయన మాతృదేవి నుండి మంత్రోపదేశం పొందారు. బ్రహ్మచారి వరద, వరదా మహారాజ్ పేర్లతో మనకి కనపడతారు. కోల్పారా, మే జూన్ 1909. సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో శరత్ మహారాజ్, యోగేన్మా, గోలాప్మా ప్రభృతులతో మాతృదేవి కలకత్తాకు వెళుతూ కోల్పారా ఆశ్రమానికి వస్తారని విన్నాను. మా ఉపాధ్యాయుడైన కేదార్నాథ్ దత్త ఇంటి పూజా గృహంలో మాతృదేవి బస చెయ్యడానికి, మా పాఠశాలలో తక్కిన వారు ఉండడానికి తగిన ఏర్పాట్లు జరిగాయి. సాయంత్రం అయ్యింది. వారు ఇంకా రాలేదు. బండి నదీ తీరాన ఏదో ఇబ్బందికి గురైందని తెలిసి కొందరు భక్తులు తక్షణమే అక్కడకు వెళ్ళారు. రాత్రి దాదాపు 10 గంటలకు అంతా వచ్చారు. మాతృదేవి బండి నుండి దిగి ముఖమంతా కప్పుకుని కాస్త కొంటుకుంటూ కేదార్ బాబు తల్లితో కలిసి వారి పూజ గదిలోకి వెళ్ళారు. గురుదేవులకు ప్రణమిల్లి కూర్చున్న తరువాత అక్కడున్న వారంతా మాతృదేవికి ప్రణమిల్లారు. నేను కూడా ప్రణామం చేశాను. కేదార్ బాబు తల్లికి కాస్త చెవుడు కాబట్టి మాతృదేవి మగవాళ్లతో నా మూలంగా మాట్లాడారు. రాత్రి బాగా ప్రొద్దుపోయింది. శరత్ మహారాజ్ చెప్పి పంపడంతో మాతృదేవి కంచంలోని మిఠాయిలో చిన్నది తీసుకుని తిన్నారు. తరువాత నీళ్లు త్రాగి లేచారు. అందరితో పాటు నేను కూడా మాతృదేవికి ప్రణమిల్లి మా నాన్న మాతృదేవికి ఇవ్వమని ఇచ్చిన కానుకను ఆమె చేతుల్లో పెట్టాను. మాతృదేవి ప్రేమతో నా చుబుకాన్ని తడిమి, నాయనా, ఏ కానుకనైనా పాదాల వద్ద సమర్పించాలి అన్నారు. ఆ తరువాత మెల్లగా లేచి బండి ఎక్కారు. 1-2 మాటలతోనే మాతృదేవి అవ్యాజ ప్రేమ నా మనస్సులో నాటుకుపోయింది. ఒకసారి జగద్ధాత్రి పూజా సందర్భం. కలకత్తా నుండి జైరాంబాటికి వెళుతూ మధ్యలో మాతృదేవి కోల్పారా ఆశ్రమానికి వచ్చారు. మర్నాడు బయలుదేరుతున్నప్పుడు ఒకరితో, ఇక్కడ మీరే నా బాంధవ్యులు, మీ విశ్వాసం గొప్పది, అందుకే గురుదేవులు ఇక్కడ వెలసి ఉన్నారు అని చెప్పారు. ఆ తరువాత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి అప్పుడప్పుడు జైరాంబాటికి వస్తూ ఉండండి, జగద్ధాత్రి పూజకు తప్పకుండా అందరూ రండి అని మాతృదేవి ఆహ్వానించారు. జగద్ధాత్రి పూజ నాడు మాలో ముగ్గురం మా తోటలో కాసిన కూరగాయలు తీసుకుని జైరాంబాటికి వెళ్ళాము. మమ్మల్ని చూసి మాతృదేవి ఎంతో సంతోషించి, ఈ కూరగాయలు అన్ని వేళలా లభించవు, తరచూ ఎంతో కష్టం మీద దొరుకుతాయి, కాబట్టే గురుదేవులు మీ ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనిపిస్తున్నది అని మాతృదేవి అన్నారు. ఆనాటి నుండి మాతృదేవి గ్రామంలో నివసిస్తున్నప్పుడల్లా ఆశ్రమం పనులు ముగించుకున్నాక మఠానికి 2-3 సార్లు మా తోట నుండో లేక సంత నుండో కూరగాయలు తీసుకుని ఆమెకు ఇచ్చి వచ్చేవారం. మేం వెళ్ళినప్పుడు కొన్ని సమయాల్లో మాతృదేవి పడుకుని ఉండేవారు. ఆమె చూపిన చోట తెచ్చిన వస్తువులు ఉంచి ప్రణమిల్లేవారం. ఆమె కూడా కాస్త తలపైకెత్తి, మీలో చైతన్యం జాగృతి చెందుగాక, భక్తి విశ్వాసాలు పెంపొందుగాక అంటూ ఆశీర్వదించేవారు. కొంచెం మరమరాలు ఇచ్చేవారు. మేం వాటిని తింటూ నడుచుకుంటూ తిరిగి వెళ్ళేవారం. కొన్ని సందర్భాల్లో ఆశ్రమం చేరుకోవడానికి రాత్రి 12 గంటలవ్వడం కూడా కద్దు. శీతాకాలంలో ఒకరోజు సాయంత్రం కూరగాయలు, నెయ్యి మొదలైన వస్తువులు తల మీద మోసుకుని చెమటలు పోస్తుండగా జైరాంబాటికి చేరుకున్నాం. మా స్థితి చూసి అక్కడున్న స్త్రీల్లో ఒకరు, భక్తులుగా ఉంటే ఎంత శ్రమో చూడు, బరువులు మోసి ఈ పిల్లల తలలు అరిగిపోతున్నాయి అని అన్నారు. ఆ మాటలు విన్న మాతృదేవి, వారికి తలలెక్కడున్నాయి,
వాటిని గురుదేవులకు అప్పగించేశారు కదా అని చెప్పారు. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా మా తలలను స్పృశించి ఆశీర్వదించారు. అన్నింటినీ ఒకే రోజు పంపకండి, ఎండిపోయి వృధా అవుతాయి అని ఆశ్రమానికి కబురు పంపారు. ఆ తరువాత కొంచెం కొంచెంగా తీసుకుని తరచూ మాతృదేవి దగ్గరికి వెళ్ళేవారు. జగద్ధాత్రి పూజానంతరం మాతృదేవి కలకత్తాకు వెళ్ళనున్నారు. ఆ రోజుల్లో స్వదేశీ ఉద్యమం కోల్పారా ఆశ్రమాన్ని బాగా కుదిపివేసింది. జపధ్యానాలు, పూజా పారాయణాల కంటే రాట్నం, చేతిమగ్గం ఇత్యాదుల పట్ల ప్రతి ఒక్కరూ ఎక్కువ మక్కువ చూపసాగారు. మాతృదేవి బయలుదేరుతున్నారని తెలియగానే కేదార్ బాబు ఆమెను దర్శించుకోవడానికి జైరాం బాటికి వెళ్ళారు. అప్పుడు మాతృదేవి, చూడు నాయనా, మీరు గురుదేవులకు ఒక చోటు, దారిలో విశ్రాంతికై మాకు విడిది ఏర్పాటు చేశారు. అందువలన ఈసారి వచ్చినప్పుడు అక్కడ గురుదేవులను ప్రతిష్ఠించి వెళతాను. అందుకు తగిన ఏర్పాట్లు చేయించు. పూజ, నైవేద్యం, ఆరతి మొదలైనవన్నీ నియమానుసారంగా జరగాలి. స్వదేశీ స్వదేశీ అంటూ కేకలు పెడితే ఏమవుతుంది? మనం ఎవరమైనప్పటికీ మన మూలాధారం గురుదేవులు. ఆయనే మన ఆదర్శం. మనం ఏది చేసినా చెయ్యకపోయినా ఆయన్ను అనుసరించి జీవిస్తే ఏ సమస్య తలెత్తదు. అప్పుడు కేదార్ బాబు ఇలా అంటున్నారు, దేశ సేవ గురించి స్వామీజీ ఎంతో నొక్కి వక్కాణించి ఉన్నారు. ఆయన ఇప్పుడు జీవించి ఉంటే ఈ దేశం కోసం ఎన్నెన్నో సేవా కార్యాలు నిర్వర్తించి ఉండేవారు అని అన్నారు. అప్పుడు మాతృదేవి, ఆహా, నా నరేన్ ఇప్పుడు జీవించి ఉంటే ఈ ఆంగ్ల ప్రభుత్వం అతన్ని ఊరికే వదిలిపెట్టేదా? చెరసాల్లో వేసి ఉండేవారు. అది చూస్తూ నేను బ్రతికి ఉండగలనా? వర నుండి దూసిన కత్తి లాంటివాడు నరేన్. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి తిరిగి వచ్చి నాతో, అమ్మా, ఈసారి సముద్రాన్ని లంఘించకుండా మీ అనుగ్రహంతో ఓడలోనే వెళ్ళాను. అక్కడ కూడా గురుదేవుల మహత్వం చూశాను. ఆయన ఉపదేశాలను ఎందరో సజ్జనులు మంత్రముగ్ధులై ఆలకించి ఆయన ఆదర్శాలను స్వీకరించారు అని చెప్పాడు. వారు కూడా నా బిడ్డలే కదా. కలకత్తాకు వెళుతూ మధ్యలో మాతృదేవి కోల్పారా ఆశ్రమంలో గురుదేవులను ప్రతిష్ఠించారు. గురుదేవుల ఛాయాచిత్రంతో పాటు తమ ఛాయాచిత్రానికి కూడా విశేషంగా పూజ చేశారు. హోమం ఇత్యాదులను కిషోరి నిర్వహించాడు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ముందే రాత్రి భోజనం తయారుగా ఉండాలని ప్రకాష్ మహారాజ్ ఆదేశించారు. కానీ ఎంత ప్రయత్నించినా నియమిత సమయంలో వంట పూర్తి కాలేదు. ప్రకాష్ మహారాజ్కు కోపం ముంచుకొచ్చేసింది. వెంటనే, రాజేన్, మీరు అనుకున్న సమయానికే బయలుదేరండి. భోజనం తయారవగానే తలల మీద పెట్టుకుని ఎంత దూరం మీరు వెళ్ళినప్పటికీ అక్కడికి తీసుకువస్తామన్నారు. అది విని మాతృదేవి ప్రకాష్ మహారాజ్తో, అనవసరంగా ఎందుకు కోపగించుకుంటున్నావు? ఇది మన గ్రామం. కలకత్తాలో మాదిరి ఇక్కడ కూడా గడియారానికి బానిసగా ఉండాలా ఏమిటి? చూడు, ఉదయం నుండి ఈ బిడ్డలు నిర్విరామంగా పనిచేస్తున్నారు. నువ్వు ఏం చెప్పినా సరే వంట పూర్తయ్యాక ఇక్కడే భోజనం చేసి ఆ తరువాత బయలుదేరదాం అనేశారు. భోజనాలు పూర్తయ్యేసరికి రాత్రి 8 గంటలయ్యింది. తదనంతరం 8 ఎడ్ల బళ్ళ మీద అందరూ విష్ణుపూర్కు బయలుదేరారు. ఉద్బోధన్ 1911. రామేశ్వర తీర్థయాత్ర పూర్తి చేసుకుని మాతృదేవి కలకత్తాకి తిరిగి వచ్చారు. మేము ముగ్గురం మాతృదేవిని దర్శించుకోవడానికి మేడ మీదకి వెళ్ళాం. ఆమెకు ప్రణమిల్లి కూర్చున్న తరువాత కోల్పారా, జైరాం బాటి విశేషాలను గురించి అడిగి తెలుసుకున్నారు. మాతృదేవి కేదార్ బాబుతో ఇలా అంటున్నారు,
నువ్వు వస్తావని నీ ఆశ్రమం కోసం 2 రామేశ్వర ఛాయాచిత్రాలు తెచ్చి ఉంచాను. వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళు. అక్కడ పూజలో ఉంచు అన్నారు. అప్పుడు కేదార్ బాబు, మీరే అక్కడ గురుదేవులను ప్రతిష్ఠించారు. ఆయన్ని సర్వదేవీ దేవతా స్వరూపులుగా భావించి పూజించాలని ఆదేశించారు. ఇప్పుడు ఈ ఛాయాచిత్రాలను ఇస్తున్నారు. ఎందరు దేవతలను పూజించడం, ఇతర దేవతలను పూజించడం మా వల్ల కాదు అని అన్నారు. అప్పుడు మాతృదేవి, పోనీలే, పటం కట్టించి పూజ గదిలో అలంకరించు అంటూ మాతృదేవి నైవేద్యం అర్పించడానికి లేచి వెళ్ళిపోయారు. మేం కూడా క్రిందకి దిగి వచ్చేశాము. శ్రీకృష్ణ జన్మాష్టమికి 1-2 రోజుల ముందు మాతృదేవిని ఆ రోజు నాకు మంత్రదీక్ష ప్రసాదించమని వేడుకున్నాను. అది విని గోలాప్మ తన సహజమైన కంచు కంఠంతో, ఇంత చిన్న వయస్సులోనా? అంటే నాకప్పుడు 13 ఏళ్ళు. 2 రోజుల్లో మంత్రాన్ని మరిచిపోతావు. ఇప్పుడే మంత్రదీక్ష ఎందుకు? ఇదంతా ఆ కేదార్ పని. మాతృదేవి మీ ఊరి వాస్తవ్యులే కదా. ఆమె అక్కడకు వచ్చినప్పుడు బాగా ఆలోచించి మంత్రదీక్ష పుచ్చుకో అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న మాతృదేవి, గోలాప్మ మాటలు పట్టించుకోకు. చిన్న వయస్సులో చక్కగా అభ్యసిస్తే మరిచిపోవడం జరుగుతుందా? ఇప్పటి నుండి అతడు చేయగలిగినంత చేయని, తరువాత నేను ఉండనే ఉన్నాను కదా అన్నారు హామీ ఇస్తున్న ధోరణిలో. జన్మాష్టమి నాడు పూజ ముగించి మాతృదేవి నాకు మంత్రదీక్ష ప్రసాదించారు. ఆమె ఆదేశం మేరకు నేను జపం చేయడం చూసి మాతృదేవి, అంతే, ఇది మనస్సులో నిలుపుకోలేవా? తప్పకుండా నిలుపుకోగలవు. తరువాత అవసరమైనప్పుడు నీకు అన్నీ చెప్పిస్తాను అన్నారు. ఆ తరువాత నా తలను, ఛాతీని స్పృశించి ఆశీర్వదించి తమతో రమ్మన్నారు. నేను ప్రణమిల్లి ఆమెతో పాటు పక్క గదిలోకి వెళ్ళాను. ఉట్టి నుండి 2 మిఠాయిలు తీసి ఒకదానిలో చిన్న ముక్క తమ నోట్లో వేసుకుని మిగిలింది నాకిచ్చి తినమన్నారు. ఆమె ముందు నిలబడి తినడానికి సిగ్గేసింది. అప్పుడు మాతృదేవి, సిగ్గుపడకు, మంత్రదీక్ష పుచ్చుకోగానే ప్రసాదం తినాలి అన్నారు. 1 గ్లాసు నీళ్లు కూడా ఇచ్చారు. జైరాం బాటి జగద్ధాత్రి పూజా సమయంలో వంట పనులు పర్యవేక్షింపవలసిన వ్యక్తి హఠాత్తుగా జబ్బుపడ్డాడు. ఆ బాధ్యతలను నేను తీసుకుని పూజ ఆరంభం నాడు జైరాం బాటికి వెళ్ళాను. మాతృదేవి నన్ను చూడగానే, నువ్వు రావడం మంచిదయింది. ఈరోజు అంతా చక్కగా పరిశీలించు. రేపు ఉదయం స్నానం చేశాక భాండారానికి వచ్చేయి. కొంతదాకా ఆచార నియమాలు పాటించి పనిచేయడం మంచిది అన్నారు. ఆ ఊరి జనం ఆచార నియమాల పట్ల మరీ పట్టింపు గలవారు కనుక మాతృదేవి అలా చెప్పారు. జగద్ధాత్రి పూజ రోజు ఉదయం నుండే మాతృదేవి భాండారంలో ఉన్నారు. 1 మూట మీద కాళ్ళు వేలాడదీసుకుని కూర్చున్నారు. ఎవరైనా వచ్చి అడిగిన వస్తువును నేను తీసి మాతృదేవికి చూపి ఇచ్చేస్తున్నాను. పూజ పూర్తయ్యే సమయంలో మాతృదేవి స్నానం చేసి తడి బట్టలతో కొందరిని తీసుకుని పువ్వులు సమర్పించడానికి మండపానికి వెళ్ళారు. దేవి పాదపద్మాలకు 3 పువ్వులు సమర్పించారు. చేతులు జోడించి కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చున్నారు. నిర్విఘ్నంగా పూజ ముగిసింది. మధ్యాహ్నం గ్రామస్తులందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టారు. దేవి ప్రతిమను మాతృదేవి 3 రోజులు అట్లే ఉంచేస్తారు. 2వ రోజు నాకు జ్వరం వచ్చినందువల్ల మాతృదేవియే స్వయంగా భాండాగారపు పనులు చూసుకోవలసి వచ్చింది. సాయంత్రం ఆరాత్రికం తరువాత సాధువులు, భక్తులు అందరూ కలిసి నామ సంకీర్తన చేశారు. మాతృదేవిని దర్శిస్తామని కలగనబోకు. ఆమె నీకు నాకు మాత్రమే తల్లా, లోకానికంతా ఆమె కదా అమ్మ అనే పాటను పదే పదే పాడారు.
మాతృదేవి పక్క గదిలో స్త్రీలతో పాటు కూర్చుని తన్మయమైపోతూ వినసాగారు. ఆ రాత్రి నాతో, సంకీర్తన బాగుంది. భక్తులలో కులభేదాలేమిటి? అందరూ ఒక్కటే. అందరికీ సహపంక్తి భోజనం పెట్టాలని నా కోర్కె. కానీ ఈ దౌర్భాగ్యమైన ఊళ్ళో కుల వ్యత్యాసాలు ఇంకా అంతరించలేదు. పోనీలే, అందరూ కలిసి కూర్చుని మరమరాలు తినడానికి అభ్యంతరం లేదు. నువ్వొక పని చెయ్యి. రేపు ఉదయమే కమార్పూర్కి వెళ్ళి 2 సేర్లు పెద్ద పెద్ద జిలేబీలు పట్రా అని చెప్పారు. మర్నాడు ఉదయం దాదాపు 9 గంటలకు జిలేబీలు తెచ్చాను. మాతృదేవి వాటిని గురుదేవులకు నైవేద్యం పెట్టి ఒక పెద్ద పళ్ళెంలో మరమరాలు పోసి దానిపై జిలేబీలు అమర్చి భక్తులకు పంపించారు. మేమంతా ఆనందంగా తినసాగాం. పక్క గదిలో నిలబడి మాతృదేవి ఇదంతా తిలకించారు. అది వానాకాలం. జైరాంబాటిలో మలేరియా, అతిసార వ్యాధులు వ్యాపించి ఉన్నాయి. మాతృదేవి కూడా చాలా రోజులు అతిసారంతో బాధపడ్డారు. డాక్టర్ కంజీలాల్ చికిత్సతో కోలుకున్నారు. నీళ్లలోనూ బురదలోనూ తిరగడం వలన కోల్పారా ఆశ్రమంలోని మాకందరికీ జ్వరం వచ్చింది. 10-15 రోజులుగా మేమెవ్వరము జైరాంబాటికి వెళ్ళకపోవడంతో సంగతేమిటో తెలుసుకురమ్మని మాతృదేవి ఒక స్త్రీని పంపించారు. మర్నాడు రాధు చేత ఒక ఉత్తరం రాయించి మాకు పంపించారు. దానిలో ఇలా వ్రాసి ఉంది: ప్రియమైన కేదార్, మీ ఆశ్రమంలో నేను గురుదేవులను ప్రతిష్ఠించాను. ఆయన అన్నం చేపలు ఆరగిస్తారు. కాబట్టి మంగళ శనివారాల్లో వాటిని ఆయనకు నైవేద్యం చెయ్యాలి. కానీ ఆదివారం నాడు చేపలు నివేదన చేయరాదు. ఏది ఎలా ఉన్నా 3 రకాల కాయగూరలు ఉండే తీరాలి. ఇలా కడుపుకు పస్తులు పెడితే ఊళ్ళో వ్యాపించి ఉన్న మలేరియాను ఎలా తట్టుకోగలరు? ఒకసారి మాతృదేవి కలకత్తా నుండి కేదార్ బాబుకు కోల్పారాలో నా కోసం ఒక గదిని ఏర్పాటు చేయగలిగితే గ్రామానికి వచ్చేటప్పుడు మీ ఆశ్రమంలో కూడా అప్పుడప్పుడు బస చేయగలను అని వ్రాసారు. అందువలన ఆమె కోసం ప్రత్యేకంగా ఒక పర్ణశాలను ఏర్పాటు చేశాం. అదే జగదంబ ఆశ్రమం. మాతృదేవి అక్కడకు మొదటిసారి వచ్చినప్పుడు దాదాపు 15 రోజులు బస చేసి తరువాత జైరాంబాటికి వెళ్ళారు. ఆ తరువాత మాతృదేవి ఒకరోజు సాయంత్రం రావాలని నిర్ణయించుకున్నారు. మేం పల్లకీని కూడా సిద్ధం చేసుకున్నాం. కానీ ఆ రోజు ఉదయం కుండపోతగా వర్షం కురవసాగింది. నదిలో కూడా నీరు పొంగి ప్రవహిస్తూ ఉన్నదని విన్నాము. అయినా కేదార్ బాబు మాతృదేవి ఆదేశించినట్లు పల్లకీని తీసుకుని నిర్ణీత సమయానికి జైరాంబాటికి వెళ్ళండి. ఆమె ఎలా చెబితే అలా చేయండి అన్నారు. నదిని దాటి వెళ్ళలేనంతగా నీరు పొంగి ప్రవహిస్తూ ఉన్నది. రాజేన్ మహారాజ్ ఈదుకుంటూ వెళ్ళి ఒక చిన్న పడవను తెచ్చారు. మేం పల్లకీతో సహా ఆ పడవలో కూర్చుని దాదాపు 3 గంటలకు జైరాంబాటికి చేరాము. మమ్మల్ని చూసిన కాళీ మావయ్య కోపంగా, ఈ కుంభవృష్టిలో అక్కయ్యను తీసుకువెళ్తున్నారా అని అడిగాడు. కానీ మా రాక మాతృదేవికి వినోదం కలిగించింది. మాతృదేవిని తోడ్కొని వెళ్ళి సేవించే విషయం మా నిర్ణయంలోనిదా? ఈరోజు పల్లకీ తీసుకువస్తామని చెప్పాం కనుక వచ్చాం, అంతే అన్నారు రాజేన్ మహారాజ్. మాతృదేవి కూడా నవ్వుతూ, ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకున్నప్పుడు నేను మాత్రం నిలబెట్టుకోవాలి కదా. నేను వస్తున్నాను, నన్ను తీసుకువెళ్ళండి. తక్కిన వారు తరువాత రావచ్చు అన్నారు. మేం ఓటమిని ఒప్పుకుని, వద్దమ్మా, ఈ జడివానలో ఎవరైనా బయలుదేరతారా? మిమ్మల్ని వానలో తడిపించి అనారోగ్యం పాలయ్యేలా చేస్తామా అన్నాము.
కాళీమావయ్య, మాతృదేవి పెద్దగా నవ్వారు. మేం పల్లకీతో ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాం. మాతృదేవి అనారోగ్య స్థితి కొనసాగినందువలన కొన్ని నెలల తర్వాతే ఆమె కోల్పారాకు రాగలిగారు. ఒకరోజు ఉదయం 11 గంటలకు జగదంబ ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడున్న స్త్రీలంతా ఆదుర్దాగా ఉన్నట్లు కనిపించారు. నాతో కేదార్ బాబు తల్లి హీనస్వరంలో, మాతృదేవి పారవశ్య స్థితిలో ఉన్నారు గురుదేవా అంటూ బాహ్య స్మృతిని కోల్పోయారు అని చెప్పారు. మాతృదేవి ముఖం మీద, కళ్ళ మీద నీళ్లు చిలకరించారు. కొంతసేపటికి మాతృదేవి కళ్ళు తెరిచారు. వెంటనే నళిని, అత్తయ్య ఏమైంది అని ఆదుర్దాగా అడిగింది. అందుకు మాతృదేవి, ఏం జరిగింది? సూదిలో దారం పోగు ఎక్కిస్తూ ఉంటే తల కాస్త తిరిగింది అన్నారు. అంతే. మళ్ళీ దానిని గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. తదనంతర కాలంలో ఉద్బోధంలో చివరిసారిగా అనారోగ్యంతో పడుకుని ఉన్నప్పుడు ఈ సంఘటన గురించి మాతృదేవి నాకు చెప్పారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 1:30 లేదు 2 గంటలై ఉంటుంది. ఆమెకు జ్వరం ఎక్కువ కాసాగింది. మామూలు ప్రకారం ఆమె పరుపు పక్కన కూర్చుని విసురుతున్నాను. తడి చేత్తో శుతిమెత్తగా ఆమె నుదుటి మీద రుద్దుతున్నాను. మాతృదేవి ఆప్యాయంగా నా వీపును, ఛాతీని స్పృశించి నా వైపే చూస్తూ, ఈ శరీరం పోతే మీకందరికీ అపరిమితమైన బాధ కలుగుతుందని నాకు తెలుసు అన్నారు. అప్పుడు నేను, అమ్మా, మందుల మూలంగా కూడా ఆశించిన ఫలితం కానరావడం లేదు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? గురుదేవులతో కాస్త చెప్పరాదా? చెబితే అంతా సరిపోతుంది అన్నాను నేను. మాతృదేవి సన్నగా నవ్వారు. తరువాత ఇలా అన్నారు. కోల్పారాలో అంత జ్వరం వచ్చింది కదా. స్పృహ కోల్పోయి పరుపు మీద నుండి కిందకి పడిపోయాను. ఆరోగ్యం కోసం ఆయనను స్మరించినప్పుడల్లా ఆయన దర్శనం లభిస్తూ వచ్చింది. మరీ బలహీనంగా ఉన్నప్పుడు ఒకరోజు వసారాలో కూర్చుని ఉన్నాను. నళిని మరికొందరు ఏదో కుట్టుకుంటున్నారు. బయట ఎండ మండిపోతోంది. హఠాత్తుగా ముఖద్వారం గుండా గురుదేవులు లోపలికి వచ్చి చల్లగా ఉన్న వసారాలో పడుకోవడం చూశాను. తక్షణమే ఆదరాబాదరాగా చీర కొంగును పరచడానికి వెళ్ళాను. పరుస్తున్నప్పుడు ఏదో అయిందనిపించింది. కేదార్, తల్లి, ఇతర స్త్రీలు గడబిడ చేసేశారు. అందువలన వారితో సూదిలో దారం ఎక్కించేటప్పుడు తల తిరిగిందని చెప్పాను. మీ నిమిత్తం నా దేహం కోసం గురుదేవులను ప్రార్థించకుండా ఉంటానా ఏమిటి? కానీ ప్రస్తుతం నా ఆరోగ్యం నిమిత్తం స్మరిస్తే ఆయన దర్శనమే లభించడం లేదు. ఈ దేహం ఇక నిలవడం ఆయనకు ఇష్టం లేదని తోస్తూ ఉన్నది. శరత్ ఉండనే ఉన్నాడు కదా అన్నారు మాతృదేవి. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు కోల్పారా వెళ్ళాను. ఎండ మండిపోతున్నది. మాతృదేవి మిఠాయి, నీళ్లు నాకిస్తూ, నాయనా, బాగా ఎండగా ఉంది, కాసేపు విశ్రమించు, ఎండ తగ్గిన తరువాత బయలుదేరవచ్చు. గోపేష్ ఎలా ఉన్నాడు? అవును, ఈరోజు ఏం తిన్నావు? వంట ఏమిటి? వెళ్ళేటప్పుడు పండ్లు, బియ్యం మొదలైనవి పట్టుకెళ్ళు అన్నారు. గోపేష్ మహారాజు చెప్పినట్లు అరటికాయలు, బంగాళదుంపలు మొదలైనవి వేసి ఒక వంటకం చేశాం. కానీ అంచనా తెలియక 7-8 మందికి సరిపడేటట్లు చేశాం అన్నాను నేను. అప్పుడు ఆకాశం మేఘావృతమైంది. కాస్త వాన పడితేనైనా నేల చల్లబడుతుంది అన్నారు మాతృదేవి. కాసేపటికి గాలి, వడగళ్ల వాన మొదలైనాయి. అది చూసి మాతృదేవి ఎంతో ఆనందించారు. 1-2 వడగళ్ళు నోట్లో వేసుకున్నారు. హఠాత్తుగా ఇలా శీతలంలో తిరగడం మాతృదేవిని జ్వరంలోకి దింపింది.
త్వరలోనే ఆ జ్వరం తీవ్ర రూపం దాల్చింది. మాతృదేవి కోల్పారాలో వ్యాధిగ్రస్తురాలై ఉన్నప్పుడు అక్కడ ఉద్బోధంలో ప్రజ్ఞానానంద స్వామి పరమపదించారు. ఆయన సోదరి నివేదిత పాఠశాల నేత అయిన సోదరి సుధీర తన ఉద్వేగాన్ని అణుచుకుని ప్రశాంతంగా అప్పుడు ఆయన పక్కన కూర్చుందని విన్న మాతృదేవి ఇలా అన్నారు. హా, ఒక్కసారి విలపించి ఉంటే ఆమె దుఃఖం కొంత ఉపశమించి ఉండేది. ఆమె ఇప్పటికే హృద్రోగి. ఆమెకు ఏమీ కాకుండా చూసుకోండి అని చెప్పారు. ఒకరోజు కోల్పారా నుండి జైరాంబాటికి వస్తున్నాను. కొన్ని సామాన్లు ఒక వృద్ధ స్త్రీ మోసుకొస్తూ ఉన్నది. జైరాంబాటి చేరుకునేసరికి 10 గంటలు అయి ఉంటుంది. ఆమె సామాన్లు దింపి మాతృదేవికి ప్రణమిల్లింది. మాతృదేవి ఆమెతో, నువ్వెందుకు చాలా రోజులుగా ఇటువైపు రాలేదు అని ఆప్యాయంగా అడిగారు. అందుకు ఆమె, ఏం చెప్పమంటావమ్మా, రోజులు గడవడం ఎంతో కష్టంగా ఉంటోంది. తిండికి అటూ ఇటూ తిరుగాడవలసి వస్తోంది. కాస్తో కూస్తో సంపాదిస్తున్న నా కుమారుడు కూడా చనిపోయాడు అంటూ విలపించసాగింది. ఎంత దుఃఖం అంటూ మాతృదేవి బాధపడ్డారు. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. మాతృదేవి బాధపడడం చూసి ఆమె బోరున ఏడవసాగింది. ఆమె పక్కన కూర్చుని వసారాలోని స్తంభానికి తల ఆంచి ఆమెతో పాటు మాతృదేవి కూడా విలపించసాగారు. ఇలా ఇద్దరూ వెక్కి వెక్కి ఏడవడం చూసి ఇంట్లోని వారంతా పరుగున వచ్చి ఆ దృశ్యం చూసి విస్తుబోయారు. కాసేపు అలాగే గడిచింది. ఏడుపు ఆగిన తరువాత మాతృదేవి కొబ్బరి నూనె తెప్పించి స్వయంగా తామే ఆమె తలకు రాశారు. ఆ తరువాత మరమరాలు, చక్కెర మొదలైనవి ఒక గుడ్డలో మూటగా కట్టి ఆమెకు ఇస్తూ, మళ్ళీరా అమ్మాయి అన్నారు ఆప్యాయంగా. అప్పటికి మాతృదేవి కళ్ళు చెమ్మగిల్లే ఉన్నాయి. ఆ స్త్రీ ఎంతో అనునయం పొందినట్లు ఆమె ముఖమే చెప్పక చెప్పింది. మాతృదేవి సాయంత్రం మామూలుగా కాస్త మిఠాయి తిని కొంచెం నీళ్లు త్రాగుతారు. నేను వస్తే నాకు ఇస్తారు. రోజంతా శ్రమ పడ్డాక ఏదైనా కాస్త తిను, కాసిన నీళ్లు కూడా తాగితే ఒంట్లో నూతనోత్సాహం కలుగుతుంది. ఆ తరువాత జపమో ధ్యానమో మరో పనో చేసిన మనస్సు సులభంగా ఏకాగ్రమవుతుంది అనేవారు మాతృదేవి. ఒకరోజు రాధు గదికి ఎదుటి వసారాలో మాతృదేవి దగ్గర కూర్చుని లెక్కలు వ్రాస్తున్నాను. అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఒక భక్తురాలి చీర కొంగు నాకు తగిలింది. అది చూసి మాతృదేవి కోపంతో, ఏమిటిది, ఇతడు నా ముందు కూర్చుని వ్రాసుకుంటున్నాడు, నువ్వు కించిత్ కూడా పట్టించుకోకుండా నీ చీర కొంగు అతడికి తగిలేలా పోతున్నావు. వీళ్ళు బ్రహ్మచారులు. స్త్రీలైన మీరు వీరి పట్ల మర్యాదగా మెలగాలి. అతడికి నమస్కరించు అన్నారు. మాతృదేవి కోపం చూసి అక్కడున్న స్త్రీలందరూ విస్తుపోయారు. కొత్తగా కోల్పారా ఆశ్రమంలో చేరిన ఒక బ్రహ్మచారి కొన్ని రోజులు మాతృదేవి సాన్నిధ్యంలో గడపాలని ఆశించాడు. అతడితో మాతృదేవి ఇలా అన్నారు. నా వద్ద కొన్ని రోజులు గడపాలనుకుంటున్నావు, కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది. నాకిక్కడ ఎన్నో పనులున్నాయి. ఈ అరణ్యంలో నేను రాధుతో ఉంటున్నాను అని అన్నారు. కానీ మాతృదేవి దగ్గర కొన్ని రోజులు గడపాలనే అతడి తీర్మానం చూసి మాతృదేవి, మంచిది, కేదార్కు తెలిపి కొన్ని రోజులు ఇక్కడ ఉండు, తరువాత ఆలోచిద్దామన్నారు. అదే సమయంలో రాధును చూసుకునే వ్యక్తి కూడా కొన్ని రోజులు కలకత్తాకు వెళ్ళవలసి వచ్చింది. ఈ కొత్త బ్రహ్మచారి ఆ పని చూడగలడా అని విచారించి అతడు సరేననగానే వెళ్ళబోతున్న వ్యక్తి నుండి ఆ పని నేర్చుకోమని మాతృదేవి చెప్పారు.
మొదటి రోజే రాధుకి ఆహారం తీసుకువెళ్తున్నప్పుడు చేయి జారి ఆహారం నేలపాలయ్యింది. ఏం చెయ్యడానికి తోచక అతడు ఖాళీ గిన్నెలు మాతృదేవి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ రోజంతా రాధు తిండి లేకుండా ఉండవలసి వచ్చింది. దాంతో మాతృదేవి ఎంతో విసుగు చెంది ఇలా అన్నారు. ఒక సాధువుగా అతడు మంచివాడై ఉండవచ్చు, కానీ కార్యదక్షులే నాకు అవసరం. చెట్టు నీడనే నివసించే సాధువు నా పనులు చెయ్యలేడు. కొందరు క్షణికోత్సాహంలో మహత్కార్యాలు చేయగలరు, కానీ సామాన్యమైన పనులు చేయడంలో ఒక వ్యక్తి కనపరిచే శ్రద్ధే అతడి యోగ్యతను చాటి చెబుతుంది అని అన్నారు. కలకత్తాకు వెళ్ళిన వ్యక్తి 1-2 రోజుల్లో తిరిగి వచ్చేయడంతో ఈ కొత్త బ్రహ్మచారికి అక్కడ ఉండే అవకాశం లేకుండా పోయింది. ఒకరోజు సాయంత్రం మాటల సందర్భంలో మాతృదేవి ఇలా అన్నారు. నాయనా, ఇప్పుడల్లా ఎవరి తప్పులను నేను చూడనూ లేదు, వినడమూ లేదు. ప్రారబ్ధ కర్మానుసారమే మనిషి ప్రవర్తిస్తాడు. నాగలి గుచ్చుకుని చీరుకుపోవలసి ఉంటే కనీసం ఒక సూది అయినా గుచ్చుకుని తీరుతుంది. ఆ గురించి అనేకులు నాతో చెడుగా చెప్పారు. అతడు నాకు ఎన్ని సేవలు చేశాడు. అప్పుడు మా తమ్ముళ్ళు ఇళ్లలో నేను వడ్లు ఉడికించేదానను. మా మరదళ్ళు ఇంకా చిన్నపిల్లలు. చలి వాన ఏదీ పట్టించుకోకుండా ఆ మాత్రమే నాతో పాటు పనిచేసేవాడు. ఉదయం నుండి సాయంత్రం దాకా పెద్ద పెద్ద కుండలను పొయ్యిల మీద పెట్టడం, వడ్లను ఉడికించే పనిలో నాతో కలిసి పనిచేసేవాడు. ఇప్పుడు తప్పులు ఎంచేవారంతా అప్పుడు ఏమయ్యారు? ఇప్పుడు అనేక మంది భక్తులు ఉన్నారు. ఆ రోజుల్లో నాకు ఎవరున్నారు? అప్పుడు జరిగినదంతా మరిచిపోగలమా? అసలు అతడు ఏం తప్పు చేశాడు? ఇతరుల తప్పిదాలు మొదట్లో నా కళ్ళల్లో కూడా పడేవి. కన్నీరు మున్నీరై నేను గురుదేవులను, ప్రభూ, నేను ఎవరి తప్పిదాలను చూడదలుచుకోలేదు అంటూ ఎంతగానో ప్రార్థించాను. తదనంతరమే ఆ గుణం నాలో లుప్తమైపోయింది. ఒకడికి 1000 సార్లు మంచి చేసి ఒక్కసారి కీడు తలపెట్టు, అంతే, ముఖం అటువైపు తిప్పేసుకుంటాడు. ఇదే మానవ నైజం. మనిషి తప్పులనే చూస్తాడు, కానీ సుగుణాలను చూడాలి. మహాత్ముల సేవకుల్లో కొందరు దుర్జనులై ఉండడం గురించి మాతృదేవి ఇలా చెప్పారు. ఇదిగో చూడు, సేవాపరాధం అన్నది ఒకటి ఉండడం నిజమే. సేవాపరాధనమంటే ఏమిటి? సేవలు చేసి తాము ఎవరిని సేవిస్తున్నామో వారు తమకు లోబడిన వారనే అహంభావం క్రమంగా తలెత్తుతుంది. చివరకు ఆ మహాత్ముడు తాము చెప్పినట్లు చెయ్యాలని ఆకాంక్షిస్తారు. ఆయన కూర్చోవడం, నిలబడడం, లేవడం అన్నీ తమ ఆదేశానుసారమే చెయ్యాలని భావిస్తారు. తదనంతరం సేవాభావం పూర్తిగా లుప్తమైపోతుంది. కానీ తమ సుఖాలు, సౌకర్యాలు అన్నీ విస్మరించి ఆ మహాత్ముని సుఖదుఖాలనే తమవిగా భావించి సేవించేవారికి సేవాపరాధం ఎలా చుట్టుకుంటుంది? ఇక పలువురు సేవకుల్లో పతనం చెందడం గురించి చెబుతున్నావా? అలా ఎందుకు జరుగుతుంది? ఒక మహాత్ముడుంటే ఆయన చుట్టూ నలువైపులా తేజస్సు వ్యాపించి ఉంటుంది. ఆయనకు సేవలు చేయడానికి వచ్చేవారంతా ఆ తేజస్సులో మైమరిచిపోతారు. కీర్తిని, ఖ్యాతిని సర్వస్వంగా ఎంచి వాటిలో మునిగి ఉంటారు. ఒక మహాత్ముణ్ణి నిజాయితీతో సేవించేవారు ఎంతమందో చెప్పు చూద్దాం. ఒక కథ ఉంది. నిశ్చలమైన ఒక చెరువు నీటిలో చంద్రబింబం ప్రతిఫలించింది. దానిని చూసి చిన్న చిన్న చేపలు ఎంతో సంతోషించాయి. ఆనందంగా ఈదుతూ బింబంతో ఆడుకున్నాయి. చంద్రబింబం కూడా తమలాంటి ఒక చేపే అని భావించాయి. కానీ చంద్రుడు నిష్క్రమించగానే బింబం కూడా మాయమైపోయింది. ఇదంతా ఆ చేపలకు ఏమీ అర్థం కాలేదు. ఒకసారి నేను మాతృదేవిని ఇలా అడిగాను. గురువుతో ఎక్కువ రోజులు ఉండరాదు. ఆయన సామాన్యుడిలా జీవించడం చూసి కొన్ని సమయాల్లో ఆయన పట్ల మనకున్న భక్తి విశ్వాసాలు
తరిగిపోవచ్చునని కేదార్ మహారాజు చెప్పారు అని అన్నాను. అప్పుడు మాతృదేవి నవ్వుతూ, నాయనా, ఇలాంటి విషయాలను గురించి యోచిస్తూ మీ మనస్సులను పాడు చేసుకోకండి. అలా ఎవరూ నాతో పాటు ఉండకపోతే నా పనులు ఎలా సాగుతాయి? నన్ను అలా ఒక దైవంలా పరిగణించకుండా ఒక మానవ స్త్రీగా ఎంచితే చాలు. అందుకు తగ్గట్లు పనిచెయ్యి. భయం వద్దు అన్నారు మాతృదేవి. జై మా.